హాయ్ అందరికీ నమస్తే. ఈరోజైతే నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చూడండి, ఉల్లిగడ్డ పకోడీ చేస్తున్నాను. ముందుగా ఉల్లిగడ్డను అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2-3 పచ్చిమిర్చీలు, ఉప్పు వేసుకొని ఇలా ఉల్లిగడ్డలను అయితే కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం శనగపిండిని ఇలా చల్లుకుంటూ కలుపుకోవాలి. ఇందులో నేనైతే కొద్దిగా సోడా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇలా వేసేసుకొని 1-2 నిమిషాలు అయితే అలానే ఉండనివ్వాలి. ఆ తర్వాత మనం కొద్దిగా టర్న్ చేసుకుంటూ ఉండాలి. సో ఫైనల్గా పకోడీ అయితే అయిపోయింది. చూడండి, ఈ విధంగా వచ్చింది. నేను మిగిలిన దాన్ని మళ్ళీ వేస్తున్నాను. ఇంతకుముందు నేను కొంచెం పలసగా వేస్తే అవి విడివిడిగా వచ్చాయి. ఇప్పుడు కొంచెం ముద్దలాగా వేస్తున్నాను. చూడండి, ఉల్లిగడ్డ పకోడీ అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం అప్పుడెప్పుడు రాజస్థాన్ హోటల్ వాళ్ళు చేస్తే కొనుక్కొని తినేవాళ్ళం. ఇప్పుడైతే మనమే ఇంట్లోనే చేసుకోవచ్చు. బజార్లో అయితే వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో తెలియదు, కానీ మనమైతే ఫ్రెష్ ఆయిల్ వేసుకొని ఇలా ఇంట్లోనే టేస్టీగా మరియు క్రిస్పీగా ఉల్లిగడ్డ పకోడీ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఫైనల్గా పకోడీ అయితే ఇలా చేశాను నేను. చూడండి, ఈ విధంగా వచ్చింది. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను.